ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన మలినేని పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కళాశాల ఆహ్వానాన్ని మన్నించి మనతో కాసేపు యోగా గురించి తెలియజేయబోతున్న ప్రముఖ యోగా గురు ఎన్ అనురాధ గారికి ఆహ్వానం పలుకుతూ, యోగబంధువులకు నమస్కారము. ఈరోజు నేను అంటే మనకి జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి ఎక్కువగా. వాటి వల్ల కూడా తిన్న ఆహారం అరాయించుకోలేకపోవడము, వీటి వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే డయాబెటీస్, మళ్ళీనేమో గట్ ప్రాబ్లమ్స్, అంటే మన జీర్ణాశయంలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి రాకుండా నివారించుకోవడానికి కొన్ని ఆసనాలు చాలా చాలా బాగుంటాయి. వాటిల్లోవి ఒక 5-6 ఆసనాలు సుమారుగా ఉంటాయి. అవి నేను చూపిస్తాను. గట్ బ్యాక్టీరియా కూడా బాగా ఫామ్ అవుతుంది చక్కగా. అంటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా కూడా బాగుండాలి. అది ఉన్నప్పుడే చెడ్డ బ్యాక్టీరియా మీద ఫైట్ చేయడానికి ఎక్కువగా సామర్థ్యం ఉండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంటే అర్థం అదే అనమాట. సో దాంట్లో భాగంగా మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ కూడా చాలామందికి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి. అది రాకుండా ఉండాలన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఆసనాలు వేసుకుంటే ప్రతిరోజు పొట్ట దగ్గర చక్కగా ట్విస్ట్ అయ్యి ఈ భాగంలో మనకి అబ్డామిన్ రీజియన్లో ఇన్సులిన్, ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆ భాగాలు, ప్యాంక్రియాస్ కానీ స్ప్లీన్, వీటికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో లైవా ఇప్పుడు మొదటిగా మనం చేయబోయే ఆసనము వక్రాసనం చెప్తున్నాను. ఇదేంటంటే ప్యాంక్రియాస్ మీద కరెక్ట్ ఒత్తిడి జరుగుతుంది. లివరు, ప్యాంక్రియాస్, జీర్ణాశయము, వీటన్నిటికీ కూడా అద్భుతంగా పనికొస్తుంది. సో మొదటిగా అది నేను చేసి చూపిస్తాను. ముందుగా 2 కాళ్ళు చాపి, ఆ తర్వాత కుడి కాలు మడిచి, ఏ కాలైతే మడిచామో ఆ చేతిని వెనకాల వీపు వెనకాల పెట్టుకొని, అంటే మన యొక్క బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఆ తర్వాత రెండవ చెయ్యి, అంటే ఇప్పుడు కుడి కాలు మడిచాం కాబట్టి ఎడమ చేయి బాగా సాగదీసి స్ట్రెచ్ చేసి, ఈ ఎడమ చేతిని నెమ్మదిగా మన కుడి మోకాలు ఛాతీ భాగాన్ని మధ్యలో గుండా ట్విస్ట్ చేసి ఎడమ కాలు మోకాలు పట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా తల భాగాన్ని, మెడని వెనక్కి తిప్పి, తలను వెనక్కి తిప్పి చూస్తూ ఉండాలి. ఇలాగా 1-2 నిమిషాల పాటు ఉండాలి. నెమ్మదిగా ఇది ఒక సైడ్ అయింది. ఆ తర్వాత ఇదే విధంగా రిలీజ్ చేసేటప్పుడు కూడా మనం ఎలా అయితే వచ్చామో అలానే వెనక్కి రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలు మడిచి, ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా సాగదీసి కుడి మోకాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూస్తూ ఉండాలి. కళ్ళు తిరుగుతూ ఉంటే కళ్ళు మూసేసుకోవచ్చు. దీన్ని వక్రాసనం అంటారు. ఇది డయాబెటిక్కి చాలా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి అద్భుతంగా పనికొస్తుంది. దీంట్లోనే అడ్వాన్స్ ఆసనం వచ్చి అర్ధమత్స్యేంద్రాసనం. అర్ధమత్స్యేంద్రాసనము కూడా అడ్వాన్స్ పొజిషన్ వచ్చి ఎడమ కాలు క్రాస్గా అవతలకు పెట్టి, ఈ చాపిన కుడి కాలుని మడిచి మన యొక్క ఎడమ పీరుదు దగ్గర పెట్టుకొని, ఆ తర్వాత ఏ కాలు అయితే పైన ఉందో ఆ చెయ్యి నడుము మీదకి వెళ్తుంది. సో రెండో చెయ్యి బాగా స్ట్రెచ్ చేసి సాగదీసి వెలితిప్పి ఎడమ కాలు యొక్క కాలు మెడను పట్టుకోవాలి. ఈ చేతిని నడుము మీద వెనక్కి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత వెనక్కి తిప్పి ట్విస్ట్ చేసి తల కూడా వెనక్కి తిప్పి చూస్తూ ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి, వంగిపోకుండా. ఈ విధంగా వక్రాసనంలో ఒకవైపు చేసాం. ఇప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేసి, ఇప్పుడు రెండవది కాలు, అంటే ఇప్పుడు ఎడమ కాలు కింద ఉంటుంది, కుడి కాలు పైన ఉంటుంది. సో ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి వెనక్కి వెళ్తుంది. ఈ రెండో చెయ్యి, ఎడమ చెయ్యి బాగా సాగదీసి మెలితిప్పి పట్టుకోవాలి. మెలితిప్పి కుడి కాలు యొక్క కాలిమెడని పట్టుకొని కుడి చెయ్యి నడుము మీదకి వెళ్తుంది. తల కూడా వెనక్కి తిప్పి చూస్తూ ఉండాలి. దీనివల్ల కూడా ప్యాంక్రియాస్ గ్లాండ్, అంటే క్లోమ గ్రంథి మీద చక్కటి ఒత్తిడి జరుగుతుంది. లివర్కి కూడా చాలా చాలా మంచిది. ఫ్యాటీ లివర్ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ఆసనాలన్నీ అద్భుతంగా పనికొస్తాయి. నడుము దగ్గర కొవ్వు ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. జీర్ణాశయం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. తద్వారా చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, వాటి యొక్క పనితనం కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనము మినిమం మొదట్లో 1/2 నిమిషం గట్టి చేయలేరు. అలవాటు అయిన తర్వాత 2-3 నిమిషాల పాటు కాన్స్టెంట్గా ఉంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్ధమత్స్యేంద్రాసనం. తర్వాత ఇప్పుడు మనం వక్రాసనము, అర్ధమత్స్యేంద్రాసనం చేసాము.
నెక్స్ట్ పరివృత వక్రాసనము నేర్పబోతున్నాను. ఇది ఈ కుడికాలు చాపే ఉంటుంది. ఎడమకాలు మడిచి దీన్ని క్రాస్గా అవతలకి పెట్టి ఏ కాలైతే మడిచామో అది ఆ చెయ్యి వెనకాల పెడతాము. ఆ తర్వాత కుడి చెయ్యి బాగా సాగదీసి దాన్ని మనం ఎడమ వైపుకి నేల మీద పెడతాం. ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా చేయండి. కుడి చేయి బాగా సాగదీసి ఎడమ వైపు మన యొక్క పిరుగు పక్కనే నేల మీద పెట్టేయాలి. తల కూడా వెనక్కి తిప్పి ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఉండాలి. ఇప్పుడు మనము ఎడమ వైపు చేసాం కాబట్టి ఇప్పుడు కుడివైపు చేయాలి. కుడికాలు మడిచి దీన్ని క్రాస్గా అవతలకి పెట్టి ఏ కాలైతే మడిచామో ఆ చేయి నేల మీద వెనకాల మన యొక్క వీపు వెనకాల పెట్టుకొని ఎడమ చేయి బాగా సాగదీసి కుడివైపు మన యొక్క తొడభాగం పక్కగా నేల మీద ఉంచేసేయాలి. తల కూడా వెనక్కి తిప్పి చూడాలి. దీనివల్ల ఫ్యాటీ లివర్ స్కిలోసిస్ అని చెప్పి ఇట్లా లివర్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఆసనం అద్భుతంగా పనికొస్తుంది. పరివృత వక్రాసనం. స్లోలీ రిలాక్స్. మరీచి ఆసనం ఇప్పుడు చెప్పబోతుంది. మరీచి ఆసనం కూడా చక్కగా లివర్కి కానీ మన ప్యాంక్రియాస్కి వీటన్నిటికీ కూడా చాలా బాగా పనికొస్తుంది. నడుము దగ్గర ఫ్యాట్ ఉన్నా కూడా వీటన్నిటికి కూడా అద్భుతంగా పనికొస్తుంది. ఏదైనా కానీ ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఆసనాల మీద మంచి ప్రాక్టీస్ వచ్చాకే మరీచి ఆసనం చేస్తే మంచిది. ఊపిరితిత్తులకు కూడా మంచిది. ఇప్పుడు చేయబోయే ఆసనం ముందుగా కుడికాలు మడిచి కుడి చేయి బాగా స్ట్రెచ్ చేసి కుడి చేతిని వెనక్కి తిప్పి ఈ చేతిని కూడా ఇటు వెనక గుడ్డ వీపు వెనక గుడ్డ తీసుకొని ఇటు వచ్చేది బాహుడు విడిచి ఇటు అలా ఎడం భుజం మీదుగా ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండాలి. తర్వాత నెమ్మదిగా రిలీజ్. అలాగే ఇప్పుడు ఎడమ కాలు మడిచి ఎడమ చేతిని బాగా సాగదీసి ఈ ఎడమ మోకాలు గుండా వెనక్కి తిప్పి కుడి చేతిని వీపు వెనకాల గుండా తీసుకొని 2 కప్పాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. దీన్ని మరీచి ఆసనం అంటారు. ఇది కూడా అద్భుతమైన ఆసనం. ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఆ తర్వాత ఇప్పుడు నెమ్మదిగా మనము ఏంటంటే ఇప్పుడు చేసిన 4 ఆసనాల్లో కొంచెం వీపు కానీ భుజాలు స్ట్రెయిన్ అవుతాయి. అది పోవాలి అంటే మనము లాస్ట్లో గోముఖాసనం ఇస్తే మంచి రిలీఫ్ వస్తుంది. సో ముందుగా ఈ ఆసనం చేసి చూపిస్తాను, చూడండి. కుడికాలు మడిచి ఎడమకాలు మడిచి కుడికాలు మీదుగా, తర్వాత చాపిన ఎడమకాలు కూడా మడిచి ఎడమ పీటు దగ్గర పెట్టుకొని వీలైనంత వరకు దగ్గరగా లాక్కొని ఏ కాలు పైన ఉందో ఆ చెయ్యి పైన బాగా సాగదీసి కుడి చెయ్యి స్ట్రైట్గా పక్కగా తీసుకొని నెమ్మదిగా దాన్ని ఫోల్డ్ చేస్తూ వెనకాలుగా వీపు వెనకాలుగా 2 చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. తల కూడా ఎదురుగా స్ట్రైట్గా ఉంటుంది, వెనుపూస నిటారుగా ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా ఉండడం వల్ల ఫ్రోజన్ షోల్డర్స్కి అద్భుతంగా పనికొస్తుంది ఈ ఆసనం. మనం ఈ టైంలో మూలబంధం వేసుకుంటూ ఉండాలి. అంటే పొత్తికడుపు కింద ఒక భాగాన్ని అంటే మన మూత్రద్వారంని బిగిస్తూ వదులు చేస్తూ అలాగా ఈ ఆసనంలో ఉండాలి, ఖాళీగా ఉండకుండా. దాని ద్వారా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి మన మూత్ర సంబంధమైనవి ఏమైనా కానీ సమస్యలు, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మూత్రము ఎక్కువగా లీక్ అవుతూ ఉంటుంది లేడీస్కి, ఆ సమస్యలు కూడా బాగా కంట్రోల్కి వస్తాయి. ప్లస్ వీపు భాగంలో ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఫ్రోజన్ షోల్డర్కి అద్భుతంగా పనికొస్తుంది. ఇప్పుడు పైన కుడికాలు కింద ఎడమ కాలు మోకాలు పెట్టుకొని 2 వీలైనంత దగ్గరగా లాక్కొని ఏ కాలు పైన ఉందో ఆ చేయి, 2వ చేయి పక్కకుండా 2 చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల తల స్ట్రైట్గా వెనుపూస నిటారుగా ఈ విధంగా ఈ పొజిషన్లో ఉంటూ మూలబంధం వేసుకుంటూ ఉండాలి. ఆసనంలో ఖాళీగా ఉండకూడదు. ఈ విధంగా మనము ఆసనము 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనకు ఎన్నో యోగాకి సంబంధించిన విశేషాలను తెలియజేసిన శ్రీమతి ఎన్ అనురాధ గారికి మలినేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.